హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? బజాజ్ కంపెనీ మళ్ళీ వాళ్ళ పల్సర్ 220Fలో కొత్తగా అప్డేట్ చేస్తూ లేటెస్ట్ మోడల్లో లాంచ్ చేసేసింది. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ 220F ఎల్ఈడి వేరియంట్. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బైక్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రైస్ ఎంత పెట్టారు, ఎలాంటి అప్డేట్స్ చేశారు, ఫీచర్స్ ఏమున్నాయి క్లియర్ కట్గా చెప్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటూ ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. సరదాగా చెప్తున్నాను. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ పల్సర్ 220F అనేది ఓన్లీ సింగిల్ మోడల్లోనే ఉంది, డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 4 కలర్స్లో ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు. అన్ని కలర్స్ని స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. ఈ 4 కలర్స్లో రెడ్, బ్లాక్, బ్లూ ఈ 3 కలర్స్ రియాలిటీలో చూడడానికి చాలా బాగుంటాయి. పర్సనల్గా నాకు మాత్రం బ్లాక్ కలర్ అనేది బాగా ఇష్టం, చాలా బాగుంటుంది అనమాట ఆ కలర్ అనేది. ఆ 4th కలర్ అనేది అంతగా బాగోదు. సో ఏదేమైనా కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ఈ 2026 పల్సర్ 220Fలో కంపెనీ చేసిన ఒకే ఒక అప్డేట్ ఏంటంటే ఎల్ఈడి హెడ్లైట్ ఇవ్వటం. ఈ ఎల్ఈడి హెడ్లైట్ అప్డేట్ తప్పితే ఇంకెలాంటి చేంజెస్ లేవు, సేమే ఉందన్నమాట బైక్ అనేది. సో ప్రీవియస్ మోడల్లో హాలోజన్ హెడ్లైట్ ఉండేది కదా, దాన్ని చేంజ్ చేస్తూ ఎల్ఈడి హెడ్లైట్ ఇవ్వడం అనేది మంచి థింగ్ అని చెప్తాను. ఎందుకంటే హాలోజన్ లైటింగ్ సెటప్ కంటే ఎల్ఈడి హెడ్లైట్ సెటప్పే చాలా బాగుంటుంది. బట్ ఈ పల్సర్ 220Fలో మేజర్గా జరగాల్సిన అప్డేట్ ఏంటంటే డ్యూల్ ఛానల్ ఏబీఎస్ ఇవ్వటం. ఎందుకంటే 160cc డ్యూల్ ఛానల్ ఏబీఎస్ ఉంది ఇప్పుడు. బట్ ఈ బైక్ 220cc అయినా సరే సింగిల్ ఛానల్ ఏబీఎస్తో ఉందన్నమాట. సో ఫీచర్లు అయినా సరే ఫాస్ట్గా బజాజ్ కంపెనీ వెహికల్కి డ్యూల్ ఛానల్ ఏబీఎస్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. యాజ్ ఆఫ్ నౌ చాలామంది బైక్ను కన్సిడర్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి డ్యూల్ ఛానల్ ఏబీఎస్ లేకపోవడమే. సింగిల్ ఛానల్ ఏబీఎస్ ఉంది కాబట్టి అది ఒక మెయిన్ డ్రాబ్యాక్గా చాలామంది చూస్తున్నారు. సో ఫాస్ట్గా బజాజ్ కంపెనీ బైక్కి డ్యూల్ ఛానల్ ఏబీఎస్ అప్డేట్ ఇస్తే మాత్రం ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. సో చూద్దాం కంపెనీ ఏం చేస్తుందని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ పల్సర్ 220F అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఈ బైక్ అనేది ఎంత బాగా ఫేమస్ అవ్వడానికి, ఎంత బాగా సక్సెస్ అవ్వడానికి లుక్స్ అనేవి మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఈ బైక్లో సెమీ ఫేరింగ్ డిజైన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్ ఈ పల్సర్ 220F. మెయిన్గా ఈ బైక్ ఏంటంటే యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా హ్యాపీగా ఈ బైక్ని తీసుకోవచ్చు. సో ఓవరాల్గా పల్సర్ 220F బైక్ అనేది లుకింగ్ వైజ్ గుడ్ వెహికలే. కంప్లీట్గా ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది? హ్యాండిల్ బార్ వైజ్ మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, సింగిల్ థ్రాటిల్ కేబుల్ ఇచ్చారు. అలానే ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ అడ్జస్టబుల్ కాదు, నాన్ అడ్జస్టబుల్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఉన్న మిర్రర్స్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. వీటిని మీరు కావాలనుకుంటే ఫోల్డ్, అన్ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఈ 220Fలో ఏంటంటే మిర్రర్స్ క్లోజ్లో ఉంటేనే లుకింగ్ వైజ్ చూడడానికి చాలా బాగుంటాయి. అలానే ఇక్కడ బిగ్ సైజ్ ట్రాన్స్పరెంట్ టైప్లో ఉన్న వైజర్ని ప్రొవైడ్ చేశారు. బజాజ్ 3D లోగో కూడా స్టిక్ చేసి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్లో మెయిన్ బిగ్గెస్ట్ చేంజ్ అయిన హెడ్లైట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓల్డ్ ప్రీవియస్ 220Fలో హెడ్లైట్ చూడడానికి ఎలా ఉండేది కదా, ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్లో హెడ్లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది? ప్రీవియస్ మోడల్లో బల్బు టైప్లో 2 పైలట్ ల్యాంప్స్ ఉంటే ఈ లేటెస్ట్ మోడల్లో ఓన్లీ ఐ షేప్లో 2 డెరల్స్ మాత్రమే ఇచ్చారు. అలానే ఓల్డ్ మోడల్లో ఒక రిఫ్లెక్టర్ లైట్, కింద ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే ఉండేది హాలోజన్ టైప్లో. బట్ ఈ లేటెస్ట్ మోడల్ ఏంటంటే సింగిల్ లైట్ మాత్రమే ఉంది. దీన్నే బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్ అని చెప్పి పిలుస్తారు. హై బీము, లో బీము, పాజింగ్ ఈ 3 ఒక లైట్లో జరుగుతాయి కాబట్టి దీన్ని బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్ అని చెప్పి పిలుస్తారనమాట. మీకు క్లియర్గా డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను హెడ్లైట్ డిజైన్ వైజ్. ప్రీవియస్ మోడల్లో హాలోజన్ లైటింగ్ సెటప్ ఉండేది కాబట్టి బ్యాటరీ నుంచి పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా తీసుకునేది. బట్ ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్లో ఎల్ఈడి లైట్ ఉంది కాబట్టి పవర్ కన్జంప్షన్ అనేది బ్యాటరీ నుంచి తగ్గుతుంది అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్. ఇదే కాకుండా ఈ లేటెస్ట్ మోడల్లో ఎల్ఈడి లైట్ ఉంది కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్ కానీ, విజిబిలిటీ, ఆ త్రో అనేది చాలా బాగుంటుంది. ఆరెంజ్ లైట్తో కంపేర్ చేసుకుంటే వైట్ లైట్లోనే నైట్ టైం క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ డేరల్స్ ఉన్నాయి కదా, ఇవి పల్సర్ RS 200 బైక్లో ఉంటాయి కదా డేరల్స్, వాటిని ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఇచ్చారు. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ అయితే రావచ్చు, హెడ్లైట్ డిజైన్ చేంజ్ అయింది కాబట్టి వెహికల్ లుక్స్ ఏమైనా పాడాయని చెప్పి. బైక్ హెడ్లైట్ డిజైన్ చేంజ్ అయినా సరే వెహికల్ లుక్స్ ఏమీ పాడవలేదు, బాగానే ఉంది లుకింగ్ వైజ్. ఏదో మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేసి చూస్తేనే తెలుస్తుంది అనమాట హెడ్లైట్ డిజైన్ చేంజ్ అయినట్టుగా. సో వెహికల్ లుకింగ్ వైజ్ అలాంటి ప్రాబ్లం లేదు, బాగుంది బైక్ అనేది. అలానే ఇంకా హెడ్లైట్కి రైట్ అండ్ లెఫ్ట్ గ్రాఫిక్స్ మెన్షన్ చేశారు. కింద గ్రిల్ టైప్లో డిజైన్ కూడా అయితే మీరు చూడవచ్చు. అలానే సిగ్నల్ లైట్స్ ఎల్ఈడీనే ఇచ్చారు. ఇవేమి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు, చాలా స్టిఫ్గానే ఉన్నాయి.
కానీ మైనస్ ఏంటంటే ఈ బైక్లో హజార్ లైట్స్ని ఇవ్వకుండా స్కిప్ చేసేసారు. హజార్ లైట్స్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చేసి ఉంటే ఈ బైక్లో లైటింగ్ డిపార్ట్మెంట్ అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ అయ్యేది. నెక్స్ట్ అలానే ఇంకా హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ కూడా ఉంది. ఇంకా ఈ బైక్ సైడ్ ఫేరింగ్ పైన కూడా గ్రిల్ టైప్ డిజైన్ అయితే ఉంది. ఇక్కడ కూడా గ్రాఫిక్స్ని మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఈ బైక్ను సైడ్ యాంగిల్ నుంచి చూడడానికి లుకింగ్ అనేది ఎలా ఉంటుంది. అలానే ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ఫెండర్ ప్లాస్టిక్ ఇచ్చారు. ఫెండర్ పైన కార్బన్ టైప్ టెక్స్చర్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 280mm నార్మల్ డిస్క్ ఇచ్చారు. సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే ఉంది, డ్యూల్ ఛానల్ ఏబిఎస్ లేదు. ఈ లేటెస్ట్ మోడల్ని డ్యూల్ ఛానల్ ఏబిఎస్కి అప్డేట్ చేస్తే బాగుండేది. ఇంకా ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు. ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా మెన్షన్ చేశారు. ఓవరాల్గా నేను రైడ్ చేసినప్పుడు బ్రేకింగ్ బైట్ అనేది బాగానే ఉంది. ఇంకా ఈ బైక్ అలవల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, సింపుల్గా 6 spokesతో వీల్ పైన వీల్స్ టైప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 37mm ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. 37mm అంటే కొంచెం పెద్ద సైజ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మీరు రైడ్ చేసేటప్పుడు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. టెలిస్కోపిక్ ఫోక్స్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. ప్రీవియస్ మోడల్ ఏదైతే ఇంజిన్ ఉందో అదే క్యారీ అవుట్ అయింది. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 stroke 2 valves 220cc ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ DTSI SOEC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 20.11 bhp at the rate 8500 RPMలో, టార్క్ ఏమో 18.55 Nm at the rate 7000 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 5 speed గేర్ బాక్స్ ఉంటుంది. సో ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ చూసి దీన్ని తక్కువ అంచనా అయితే వేయొద్దు. బైక్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. బైక్ను రైడ్ చేసేటప్పుడు క్లచ్ ఏంటంటే కొంచెం టైట్గా అనిపించింది, కానీ గేర్ షిఫ్టింగ్ అయితే స్మూత్గానే ఉంది. అలానే ఇంజిన్ కూడా స్మూత్గానే ఉంది. బట్ ఏంటంటే బైక్ను రైడ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ ఫేరింగ్ ఉంది కదా, అక్కడ వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. జనరల్గా ఇలాగ ఫేరింగ్ మోడల్స్లో వైబ్రేషన్స్ అనేవి కామనే. ఇంకా పికప్ అనేది మరీ ఇన్స్టెంట్గా అంటూ ఏముండదు, కానీ బాగుంటుంది మీకు పర్ఫార్మెన్స్ అనేది. ఆల్మోస్ట్ ఆల్ ఈ 220F బైక్ అనేది 150 టాప్ స్పీడ్ కూడా హిట్ చేసింది. ఈ బైక్ అనేది రిమైనింగ్ 200cc ఉన్న బైక్స్కి కాంపిటీషన్ అనేది మంచిగానే ఇస్తుంది. మెయిన్గా పికప్ ఏంటంటే స్లోగా పుల్అప్ అవుతుంది అనమాట బైక్ను రైడ్ చేసేటప్పుడు. చెప్పా కదా టాప్ స్పీడ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 150 దాకా కూడా వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే ఇన్స్టెంట్గా ఉండదు అనమాట. లైక్ NS200 బైక్ పికప్ ఉంటుంది కదా, అలా ఉండదు. బికాస్ ఆఫ్ ఇక్కడ ఇంజిన్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఓవరాల్గా మీరు డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఈ బైక్ ఇంజిన్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, ఇదే ఆయిల్ కూలర్ అనమాట. ఇంజిన్ ఆయిల్ అనేది దీని ద్వారానే ఎఫెక్టివ్గా కూల్ అవుతుంది. ఇంకా ఈ బైక్లో డ్యూల్ హార్న్స్ ప్రొవైడ్ చేశారు. సౌండ్ వినడానికి చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వినండి. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది క్యాటలిక్ కన్వర్టర్. ఇంకా ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఫైబర్ అండర్ బెల్లీ గార్డ్ ఇచ్చారు. దీనిపైన కూడా గ్రాఫిక్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. మనకి డైలీ లైఫ్లో సెంటర్ స్టాండ్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లివర్ ఇచ్చారు. రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ బైక్లో సిట్టింగ్ అనేది చాలా స్పోర్టియర్గా ఉంటుంది అనమాట. బైక్ పైన కూర్చున్నప్పుడు మన లెగ్స్ అనేవి కొంచెం బ్యాక్ ఫార్వర్డ్గా ఉంటాయి. అలానే ఇంకా పిల్లన్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. మెటల్ ఇస్తే చాలా బాగుండేది. అలానే ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్గా ఫైబరే. కార్బన్ టైప్ ఫినిషింగ్లో చూడటానికి చాలా బాగున్నాయి. నెక్స్ట్ అలానే ఈ సైడ్ పిల్లన్ బ్రాకెట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది బడ్జెట్లో వచ్చే వెహికల్ కాబట్టి స్వింగామ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగామే ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలానే లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ ఇచ్చారు. సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ అంటూ ఏమీ లేదు. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన నైట్రాక్స్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటిని కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. 120/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఇది బ్లాక్ ప్యాటర్న్ టైర్ అనమాట. ఇంకా ఫ్రంట్లో కూడా 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో 100 సెక్షన్ టైర్ని అప్డేట్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా ఈ బైక్లో చిన్న సైజు టైర్స్ ఉన్నాయి కాబట్టి ఈ బైక్లో మైలేజ్ అనేది కొంచెం మంచిగా వస్తుంది. ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 230mm డిస్క్ ఇచ్చారు. ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న రింగ్ అనేది ABS కాదు, RLP సెన్సార్. బ్యాక్ సైడ్ ABS లేదు కాబట్టి ఎప్పుడైనా మీరు హై స్పీడ్ వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా బ్రేకింగ్ అనేది చేయండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో బ్యాక్ సైడ్ టైల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. స్ప్లిట్ LED టైల్ లైట్ ఇచ్చారు. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సిగ్నల్ లైట్స్ని LEDగా అప్డేట్ చేసిన తర్వాత వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. 220Fలో జనరల్గా ఎగ్జాస్ట్ అనేది చాలా పెద్దగానే ఉంటుంది. కంప్లీట్గా మ్యాట్ థీమ్లో అనేది ఉంది ఎగ్జాస్ట్ అనేది. సౌండ్ ఒకసారి వినండి.
ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది షార్ట్గా. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో స్ప్లిట్ సీట్ సెటప్ అనేది ఉంది. ఓవరాల్గా మీరు ఈ బైక్ని ఫ్యామిలీకి యూజ్ చేసుకుందాం అనుకున్న యూజ్ చేసుకోవచ్చు. స్కిన్నీ పర్సన్స్ అయితే ఈ బైక్ పైన నలుగురైనా కూర్చోవచ్చు, అంత పెద్దగా ఉంటుంది అనమాట సీటింగ్ అనేది. రైడర్కి సీట్ కుషనింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి ఏంటంటే లిటిల్ బిట్ హార్డర్ సైడ్ అనిపించిన కుషనింగ్ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది. అలానే సీట్ గ్యాబ్రల్స్ కూడా కొంచెం స్టైలిష్గా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా మీరు ఈ బైక్ని ఫ్యామిలీకి యూజ్ చేసుకుందాం అనుకున్న హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలానే రైడర్ కూడా మంచి కంఫర్ట్ అనేది ఉంటుంది రైడ్ చేసేటప్పుడు. ఇంకా ఈ సీడీ ప్యానల్స్ పైన 220F అని చెప్పి గ్రాఫిక్స్ చూడవచ్చు. ట్యాంక్కి రైట్ అండ్ లెఫ్ట్ పల్సర్ అని చెప్పి 3D టైప్లో ఇచ్చారు. ట్యాంక్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ పాజింగ్ ఇన్బిల్ట్గా ఉంది. కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి M స్విచ్ ఉంది. కింద సిగ్నల్ స్విచ్ హార్న్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. రైడ్ చేసేటప్పుడు లిటిల్ బిట్ లీన్ యాంగిల్ ఉంటుంది, కానీ ఓవరాల్గా కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది. అలానే కన్సోల్కి పక్కనే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. టైప్ సి ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకా బజాజ్ కంపెనీ వాళ్ళు కస్టమర్స్ పైన రివెంజ్ కోసం ఏమో తెలియదు, కానీ సేమ్ ప్రీవియస్ మోడల్లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ని లేటెస్ట్ మోడల్లో ప్రొవైడ్ చేశారు. చాలామంది ఈ కన్సోల్ పైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా సరే బజాజ్ కంపెనీ వాళ్ళు స్టిల్ ఇంకా దీన్ని అప్డేట్ చేయట్లేదు. ఈ కన్సోల్లో ఫీచర్స్ అనేవి బాగుంటాయి, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్రైట్నెస్ అనేది అంతగా ఏం బాగోదు. సో నెక్స్ట్ అప్డేట్లో అయినా బజాజ్ కంపెనీ వాళ్ళు దీన్ని అప్డేట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ ఇండికేషన్స్ ఉన్నాయి, లో ఆయిల్ ఇండికేషన్ ఇచ్చారు, న్యూట్రల్ లైట్ ఉంది, సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఉంది, ABS లైట్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, టెంపరేచర్ ఇండికేషన్ కూడా ఇచ్చారు. డిస్ప్లే లోపల ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే RPM మీటర్, ఫ్యూల్ గేజ్, ట్రిప్ A, B ఓడోమీటర్స్, బ్లూటూత్ అండ్ నావిగేషన్ కంప్లీట్ ప్యానల్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఈ కన్సోల్లో స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా ఈ కన్సోల్లో టైం ఉంది, సర్వీస్ ఇండికేషన్ ఇచ్చారు, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ ఉంది. అలానే ఇక్కడ పెద్దగా స్పీడ్ ఇండికేషన్ కూడా ఉంది. ఇంకా ఈ కన్సోల్లో డిస్టెన్స్, ఎంటీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ అని చెప్పి రిమైనింగ్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ గేర్ ఇండికేటర్ ఒకటి మిస్ చేశారు, అది ఇస్తే బాగుండేది. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 165mm ఉంది. మన ఇండియన్ రోడ్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలానే ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 160 kgs ఉంది. రియాలిటీలో బైక్ అనేది కొంచెం వెయిట్ ఫీలింగ్గా ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చేసారు, 15 లీటర్స్ అనమాట. ఇది మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎవరైతే లాంగ్ రైడ్స్ కంటిన్యూగా చేస్తూ ఉంటారో 15 లీటర్స్ అంటే చాలా ఎక్కువ. ఇంకా మైలేజ్ వైజ్ అప్రాక్సిమేట్గా మీరు 40 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. అలానే సీట్ హైట్ కూడా 795mm ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 1,65,000 వరకు ఉంది. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా స్పేర్ పార్ట్ అవైలబిలిటీ, ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ కూడా ఈ బైక్ బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లేటెస్ట్ 2026 పల్సర్ 220F బైక్ గురించి. సో ఈ పల్సర్ 220F బైక్ ప్రైస్ 1,65,000 ఉంది కాబట్టి ఆ ప్రైస్ బ్రాకెట్లో ఈ బైక్ను కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొన్ని నెగిటివ్ మైనస్లు ఉన్నాయి. మెయిన్గా మనకు అనిపించేది ఏంటంటే డ్యూయల్ ఛానల్ ABS లేకపోవటం. డ్యూయల్ ఛానల్ ABSకి అప్డేట్ చేసి కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసినా చాలామంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మెయిన్గా ఈ బైక్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది అనమాట. 220cc వస్తుంది కాబట్టి మనం బైక్ను రైడ్ చేసేటప్పుడు పెద్ద సీసీ బైక్ను రైడ్ చేస్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది. నేను పర్సనల్గా 220F బైక్ కూడా యూజ్ చేశాను. వెహికల్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. మెయిన్గా బైక్ లుక్స్ చూడడానికి రియాలిటీలో చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది బైక్ అనేది. ఎవరికైనా సరే బైక్ అనేది చూడగా నచ్చుతుంది అనమాట. మెయిన్గా యూత్కి చాలా బాగుంటుంది బైక్ అనేది. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు 220Fకి. ఆల్రెడీ ఒకసారి డిస్కంటిన్యూ అయితే మళ్ళీ రీలాంచ్ చేశారు. సో మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ను టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా తక్కువ బైక్స్ మాత్రమే అటు పికప్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుండి స్పోర్టియర్గా ఉండి ఫ్యామిలీకి కూడా సెట్ అయ్యే విధంగా ఉంటాయి. మీరు ఈ 220F తీసుకుంటే ఫ్యామిలీకి కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్తాను. ఇంకా సర్వీస్ రీచ్, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను కూడా పర్సనల్గా 220Fను చాలా మంచి యూజ్ చేశాను. నాకైతే ఎప్పుడు స్పేర్ పార్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అలానే మైలేజ్ కూడా చాలా డీసెంట్ మైలేజ్ వస్తుంది, 40 కిలోమీటర్స్. సో 1,65,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్లు ఈ బైక్ను హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.